అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ఈరోజు ఒక వచనాన్ని చూసుకుందాము. సామ్స్ 9th చాప్టర్ 10th వర్స్. కీర్తనలు 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ మనం బాగా చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. అంటే ఎవరైతే మరి దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అదే కదా మనం ఒక చోట కూడా చదువుకుంటాము, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడనమాట. అంటే ఎవరైతే మరి ఆయనను ఆశ్రయిస్తారో, ఇక్కడ బాగా ఆలోచించండి, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. మరి ఎవరైతే వస్తారో దేవుని దగ్గరికి వారిని దేవుడు విడిచిపెట్టను అనేసి చెప్తున్నారు. కింది వచనం చూసుకుంటే, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. అంటే మరి ఎవరైతే దేవుడు అంటే ఆయన నామం ఎరిగిన వారు అంటే ఏంటి? ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్యారెక్టర్, ఆ యొక్క లవ్, ఆ యొక్క త్యాగం, ఆ యొక్క సాక్రిఫైస్, అది ఎవరైతే ఎరిగి ఉన్నారో వాళ్ళు ఆయనని నమ్ముకుంటారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో వారిని దేవుడు చేయి విడిచిపెట్టను అని చెప్తున్నారు. మన సెకండ్ పార్ట్లో చూసుకుంటే, ఎవరు దేవుణ్ణి నమ్ముతారు, ఎవరు దేవుని దగ్గరికి వస్తారు అంటే, ఎవరైతే మరి యేసుక్రీస్తు గురించి ఎదుగుతారో, యేసయ్య గురించి తెలుసుకుంటారో వారు దేవుని దగ్గరికి వస్తారు, వారు దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎవరైతే మరి యేసయ్య యొక్క ప్రేమ వారు రుచి చూస్తారో వారు దేవుణ్ణి నమ్ముకుంటారనమాట. అంటే ఎవరైతే మరి దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క త్యాగం, ఆయన చేసిన ఆ యొక్క కలువరి సిలువలో పెట్టిన ఆ ప్రాణం గురించి అసలు రీజన్స్ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు వారు దేవుని దగ్గరికి వస్తారు. వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు వారి చెయ్యి విడిచిపెట్టను అనేసి దేవుడు చెప్తున్నారనమాట. అంటే మనం కూడా ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలైనా సరే, అది ఏదైనా సరే, మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఫస్ట్ మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మన చెయ్యి విడిచిపెట్టు దేవుడు కాదు. అదేవిధంగా మనం దేవుణ్ణి నమ్మాలి. దేవుడు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు మనందరి కోసం. ఈ నిమిషం ప్రాణంతో ఉన్నామన్నా అది కూడా మన దేవుని కృప. మనం దేవుని మీద ఆధారపడుతూ ప్రతి నిమిషం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటే దేవుడు మనకు తప్పక అన్ని విషయంలోనూ కూడా దేవుడు సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆశ్రయించే విధంగా మనం అందరం ఉండాలనేసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. యేసయ్యా, అవును తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు దేవా. మిమ్మల్ని ఆశ్రయించు వారిని ఎన్నడూ విడిచిపెట్టు దేవుడివి నీవు కాదయ్యా ప్రభా. మరి తండ్రి, మేము ఎప్పుడు తండ్రి ప్రభా మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయంను దయచేయండి ప్రభా. మరి ఎక్కడా పడిపోకుండా మీరే సహాయంను దయచేయమని వేడుకుంటూ దేవా. మరి ఒక వాక్యం తను నూరంతలుగా ఫలింపచేయమని వేడుకుంటూ దేవా. మరి సమస్తం మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. God bless you all.